సత్యంజీ హౌసింగ్ సిటీ లేఅవుట్ నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో కలదు. ఈ వెంచర్ కి NH16 నుంచి కేవలం 3 నిమిషాల్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల ధరలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరకే ప్లాట్లు లభిస్తాయి. పూర్తి వివరాల కోసం ఈ కింది నెంబర్స్ ను సంప్రదించండి. వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జే. అయితే యథావిధిగా మనం నిర్వహిస్తున్నటువంటి ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి అదేవిధంగా పల్లెటూళ్ళకి వెళ్ళి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుందనే కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నాము. ఒకసారి మనం కూడా చూద్దాం. అయితే ఈరోజు మనం పొదలకూరు దగ్గరకు వచ్చేస్తున్నాం. అయితే ఈ పొదలకూరు చుట్టుపక్కల సంబంధించిన అయితే మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఏ విధంగా ఓటర్ల నాడి ఉంది అనేటువంటి ఒక ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది? ఈసారి టీడీపీ రావాలి. ఎందుకని? అందే అది మనకి డెవలప్మెంట్ ఏం లేదు. దీనిలో డెవలప్ జరగలేదు. ఇప్పుడు లోగడ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే జరిగింది. ఇప్పుడు ఏమి లేదు. కాబట్టి ఇక్కడ లేడీస్కి ఇవన్నీ పెట్టి అవి కొన్ని చేశారు కానీ అంతే, కానీ అంతకు మించి ఇంకేం డెవలప్ ఏమి లేదు. అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్ర అభివృద్ధి ఏమి లేదు. మద్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? మద్యం అనేది అది ఎవరు ఆపలేరు, చెప్తారే కానీ ఒట్టి మాటలేదు. మద్యం ఉండే బ్రాండ్లన్నీ బాగుంటాయని, బ్రాండ్లు అంతా డూప్లికేట్ అయిపోయి మనం దాని జోలి బాగుంది తాగలే, తాగే వాళ్ళే చెబుతుంటారు కానీ అదంతా వేస్ట్ అని చెబుతుంటారు. మద్యం అది వేస్టే. సార్ నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? మాకేం తెలుసు ఏది వస్తుందా? నాకు కూడా తెలియదు ఏది వస్తే బాగుంటుందని. ఇప్పుడు జనాలు నాటిని బట్టి అప్పుడు ఎట్లా ఊరికి ఓట్లు వస్తాయో ఎవరు తెలియదు కదా. జనాలు 10 మంది అయితే 10 మంది నా నాడు కూడా ఒక విధంగా ఉంటుంది. నేను నాస్తికుని, నన్ను ఏ ఊరు ఏం చేయలేరు. అసలు మీరేమనుకుంటున్నారు? నా ఒక్కరిది కాదు కదా, మీరు ఏమనుకుంటున్నారు? రాష్ట్రం అంతా మీ ఒక్కరే ఏమనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? నేనైతే వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ. అదే ఎందుకని? అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, ఇబ్బంది ఏమన్నా. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నేనైతే టీడీపీ, చంద్రబాబు వస్తేనే మేలు అనుకుంటున్నాను. ఎందుకు తమ్ముడా? అభివృద్ధి, రహదారులు కానీ ఇవి కానీ మొత్తం అసలు ఏమి లేదు కదా. ప్రజలకు డబ్బులు వేస్తే అభివృద్ధి కాదు కదా. సంక్షేమ ఫలాలు వాళ్ళకి అంతా DBT ద్వారా ఏమో, కానీ అభివృద్ధి అంటే అది కాదు కదా. ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఇవి చేసుకున్నప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు. ఎక్కడా ఫ్యాక్టరీలు కానీ ఏమి లేవు కదా. నిరుద్యోగది మొత్తం అంతా పెరిగిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? ఎవరు రావాలా సీఎంగా? సీఎంగా ఎవరంటే ఎవరేం చెప్పమంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంతే. ఎవరు వస్తేనే ఈయన జగనే కదా. జగన్ వస్తే మంచిది, బాగా అందరికి బాగుంది పరిపాలన. అందుకోసం ఆయనే వస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది? ఎవరైనా పర్వాలేదండి, మనం మంచి చేసేవాళ్ళు మనకు కావాలా. అది చంద్రబాబు నాయుడు అయినా కానీ అదే జగన్ అయినా కానీ ఎవరైనా కానీ మంచి చేసేవాళ్ళు ఉంటేనే మన మంచిది. జగన్ పరిపాలన అన్ని పథకాలు అందుతూనే ఉన్నాయి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి వారికి ఎట్లుందో పరిపాలన జరిగింది. ఇప్పుడు ఎట్ చేస్తాడో మనకు తెలియదు కాబట్టి ఏమైనా వెళ్తాయి. సార్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకు ఇదే జగన్మోహన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని పథకాలు అని చెప్పిన పథకాలన్నీ పెట్టి అమలు చేస్తుండే. వర్షాలు బాగా పడుతుంది, మాకు అన్నిటికీ కరువు లేకుండా లాక్డౌన్లో కూడా కరువు లేదు, బాగుంది. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందని మీ అభిప్రాయమా? ఏ ముఖ్యమంత్రి ఎవరు రావాలా? ఎవరు రావాలంటే ఎవరని చెప్పాలా? ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వచ్చేదంటే అందరూ ఆయన అడుగుతున్నాడు, ఈయన అడుగుతా ఉన్నాడు. మరి వాళ్ళు ఏమంటే వాలంటీర్లు ఏమంటే ఇళ్ళకి వచ్చి మంచి చెడ్డ చూస్తూ ఉండరు. మరి ఎవరు ఇంకా అంటే ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు కావాలనుకుంటే జగన్ అన్నాయి కదా. మీరు చెప్పండి నాకు, ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, రైట్. దండం పెట్టుకుంటాము, ఆయన వస్తే మంచిది. ఎందుకనక్క? ఎందుకన్నా అంటే మేమేం చెప్పాము కదా, అంతే ఆయన వస్తే మంచిది. అన్ని పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి, అందుకని ఆయన వస్తే మంచిది. ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డిది? అది తెలియదయ్యా నాకు, అంతే. ఏ గుర్తుకు ఓటేస్తారా?
గుర్తని సంగతి నాకు తెలియదు, అవన్నీ తెలియదు. కాకుంటే జగనన్న నాకు మేలు చేస్తున్నాడు. ఏం మేలు చేస్తారు? డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఇస్తున్నాడు ఏమో తెలియదు, కాకుంటే ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి అందుకని చేస్తాను. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మేము జగనన్న వచ్చేదే మంచిది. మీదక్క ఆయన మాకు ఎప్పటికీ ఆయన వస్తే నమ్మకం ఉంది, నాకు జగనన్నే వస్తుంది నమ్మకం ఉంది. ఆయన జగన్ అన్నది ఏ పార్టీయా? ఆయన కాంగ్రెస్ ఫ్యాను కాంగ్రెస్ పార్టీ జగన్ అన్నదా? కదండి, ఫ్యాన్ కదండి. కాంగ్రెస్ అంటే ఆ వాళ్ళ వస్తుంది అది తెలియదు నాకు. వైఎస్ఆర్ అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? గవర్నమెంట్ జగనన్న వస్తేనే మాది వైఎస్ఆర్. ఎందుకనక్క? గట్టిగానే ఎందుకని ఆయన ఆడవాళ్ళకి మేలు చేస్తున్నాడు. ఆ ముందు ఒకటే కానీ మరిపిస్తే ఇంకా మేలే. ఏమన్నా రోడ్లు ఉన్నాయా? ఓట్లు ఏమైనా అడుగుతా ఉన్నాడు. గూడూరు సైదాపర్ లైన్ లో అసలు రోడ్లు ఉన్నాయా? పాప బాగలేకమన్నా ఏదైనా ఆటో రమ్మంటే మేము రామని చెప్పారు. అర్ధరాత్రి బాగలేను. అంబులెన్స్ వస్తే ఏమి ఎమర్జెంట్ అయితే అంబులెన్స్ వస్తామంది. రోడ్లు ఉన్నాయి అసలు ఏమైనా చూసారా? రోడ్లు అసలు నడిచేదాన్ని కనీసం బైక్ పోయేదాన్ని కూడా వేస్తున్నారు. తిరుమల దాకా కలిసేట్లనే కొంచెం వేసారు, మళ్ళీ వేస్తున్నారు. రోడ్డు బాగా వేస్తున్నారు. రోడ్డు మళ్ళీ ఏదన్నా ఎమర్జెంట్ ఆపత అయితే పోయేదానికి రోడ్లు లేకపోయినా సార్. రోడ్లు పోయించంటాడు సార్. సిమెంట్ రోడ్లు వేస్తున్నారులే. ఏడపోసేదా వస్తున్నారులే, వానలు ఆగిపోయారు. సిమెంట్ రోడ్లు బాస్తున్నారులే. తిరుమల దాకా సిమెంట్ రోడ్లు బస్సి అత తార్ రోడ్డు బాస్తున్నారు. సిమెంట్ తిరుమల దాకా సిమెంట్ రోడ్డు అని తార్ రోడ్డా? బడి వల్ల ఆడదా సిమెంట్ రోడ్డు, ఆడించి ఆడ తార్ రోడ్డు, మళ్ళీ అక్కడ మళ్ళీ సిమెంట్ రోడ్డు అట్ట. రోడ్లు బాగాలేదంటూ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రోడ్లే సార్ అసలు మామూలు ఇళ్లలో సైజు కాలంలో నీళ్లు వర్షాలు వస్తే నీళ్లు పోయేదానికి వసతి లేదు అసలు. మలిచాడు మాకైతే మా ఊర్లో నీళ్లు పోయేదానికి వసతి లేదు. కనీసం నువ్వు అన్ని ఊళ్ళ దేపుట్లో చూడకు. ఏ ఊరు మీద? అది మలిచాడు సార్. ఎవరు మీకు ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఆయన రామనారెడ్డి ఉన్నారు. రామనారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు? రామనారెడ్డి కాదు, రామనారెడ్డి వెంకటగిరి ఆయన ఉన్నాడు. ఇప్పుడు తీసేసారేమో అంటున్నారు. ఇంకో రామ్ కుమార్ రెడ్డి ఎవరు వచ్చారు మనకు కూడా తెలియదు. వాళ్ళని ఎవరు అడగలేదా? చేయమని చెప్పలేదా? పనులు ఎవరు సార్ మాకు అంత టోళ్ళు ఎవరు లేరాడా? ఆయన సర్పంచ్ ఉంటే దేనికి పనికిరాడు. సర్పంచ్ ఏం చేశాడు? సర్పంచ్ గెలిచాడే కానీ కనీసం ఒక పని చేయించాలి అసలు. ఇళ్లలో నీళ్లు అసలు వర్షాలు వస్తే నీళ్లు పెదకలేదు సార్ మా ఇళ్లలోను. ఎవరు ఇళ్లలో వాళ్ళు మా బట్టి ఎత్తు పోసుకోవాల్సిందే. వర్షాలు వస్తే నీళ్లు పోయేదానికి లే, కనీసం సైజు కాలువలు లేక రోడ్లు లే, అన్ని ఊళ్ళలో గొంతు రోడ్లు పోసారు. మా ఊర్లో అసలు ఎంత ముదృష్టం ఏది ఇలా మండలం అంతా. సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? గవర్నమెంట్ డెవలప్మెంట్ కావాలంటే బయట నుంచి ఫ్యాక్టరీలు ఏమైనా తీసుకొచ్చి ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తే ఆదాయం వస్తేనే ఏమైనా చేస్తాడు. ఆదాయం లేకుంటే ఏం చేస్తాడు? ఆదాయం చేయాలంటే జగన్ వల్ల కాదు. జగన్ ఏంటంటే అప్పులు తెస్తాడు. డెవలప్మెంట్ అంటే బయట దేశాల నుంచి ఫ్యాక్టరీలు ఏమైనా తెచ్చి ఆదాయం వస్తే ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఈరోజు రైతుకి ఒక మోటార్లే, ఒక పైపులే, ఒక ట్రాక్టర్కి సామాన్లే. ఈయన ఏదంటే పింఛన్ అంటాడు, వాళ్ళకి ఒక 30,000 20,000 ఇవి వేస్తున్నాడు. అప్పులు తెచ్చి వేస్తున్నాడు. ఎన్ని రోజులు వేస్తాడు? ఇప్పుడు కరెంట్ ఎన్ని తూర్లు పెంచాడు? ఎవడన్నా మాట్లాడితే కేసులు. ఇప్పుడు ఎక్కడ ఈడేమీ లేదు. రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, అసలు ఏమి లేవు. కాకపోతే పింఛన్లు వాళ్ళకి వేసి డబ్బులు వేస్తున్నాడు. డబ్బులు ఈయన ఏంటంటే వాన చెప్తాడు. వాన భూమి చేపిస్తే ఏడ బోర్ వేసాడు, ఒక్క బోర్ లేదు. రేపు జగన్ కానీ వస్తే ఏరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిందే. పని చేసుకుని బతకాలన్నా ఇక్కడ ఏమి లేవు. ఇప్పుడు ఆ రాళ్ళు ఉన్నాయి. టన్నుకి 7,000 ఆడికి పంపిస్తున్నారు. ఒక టన్నుకి 7,000. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆడేం లీజులు లేవు, ఏమి లేవు. దోచుకొని పోవటమే. ఏరే వాళ్ళు ఎత్తుకుపోయేదానికి లే. ఇప్పుడు రండి ఆడ తలుపూరు దగ్గర కనకదుర్గ జయలక్ష్మి మైను ఆడ ఎన్ని పోతుండే, ఎవరు దోచుకోపోతున్నారు? కోటజీల దగ్గరకు మేము వచ్చున్నాం, ఆల్రెడీ మేము చేస్తున్నాం. అవన్నీ చూసుకుంటారు కదా, లీజులు ఏమి లేవు కదా. ఇది అన్యాయం కదా, ఇది రవిడిజమే కదా. ఐ థింక్ మీరు స్థానికులుగా ఉండి అడగలేదా? అడిగితే కొడతారు. పోలీస్ స్టేషన్ వేసి SC ST కేసు పెట్టి లోపల వేస్తారు. నోరు మూసుకొని ఉండాల్సింది. మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అదే కదా సార్, మేము ఏం చెప్పగలుస్తాం. మాకు ఇబ్బంది అయింది. ఎవరైతే మండలానికి పోతే సార్ మా భూములుండి కరెంట్ సౌకర్యం ఉంది సార్, మాకు సర్వీసులు ఇవ్వండి అంటే సర్వీసులు ఏమంటున్నాడు? రికమెండేషన్లో DE గారు ఏమంటాడంటే మీ ఊర్లో పోయి నాయకులు కనుక్కోండి. నాయకుడు ఏమంటాడో చూద్దాంలే, పెడదాంలే. ఇదే అయితే మొత్తానికి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ అనే లేదు సార్, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం చేసేవాడే కావాలి. కానీ ఎవడు వచ్చినా వేస్తాం. ఈయన వచ్చినా మాకు పగాయలే, ఆయన ఇచ్చినా పగాయలే.
వీళ్ళిద్దరిలో ఎవరికైనా చేస్తాం. నాయకత్వం మంచిదైతే ఎవరికైనా ఒకటే. అది మేము చేసాం, జగనన్న గెలిపించాము, 5 ఏళ్ళు చేసాం. మళ్ళీ చూడు, ఒక ఇళ్ళే నన్ను కట్టాడా? ఇప్పుడు ఒక సెంటు భూమిలో ఒక ఇల్లు కడితే వాడు ఏడ ఉంటాడు? ఇప్పుడు సెంటు భూమి పెట్టి ఆడ గుణాద్రాలు వేసారో పట్టా అన్నారు. ఇదేదో డూప్ వ్యవహారాలే కానీ ఏదైనా కట్టే కాడ కొన్ని అయినా గట్టిగా కట్టి ఉన్న డబ్బులతో సరే ఆడ పునాదులు వేసి ఆడ వచ్చే డబ్బులు జీతాలకు చాలపోయా. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి జీతాలు ఆ డేట్లకి ఇక వాళ్ళ పక్క పింఛన్ల పక్క ఏడాడ తీసుకొచ్చి ఈ తీసుకుపోయి ఇవన్నీ పెడతారు కదా. ఏం చేసేదిరా? ఆయన వ్యాపారం అయింది, ఆయన రాజకీయానికి పనికిరాడు. ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే జగన్ వస్తే కాదు, ఈ తూరు కూడా వస్తే అది పోద్ది. ఏరే వాళ్ళు ఎవరన్నా వస్తే తప్పక. ఏరే వాళ్ళు అంటే ఎవరు రావాలా? వీళ్ళకి అపోజిషన్ వాళ్ళు రావాలా. అపోజిషన్ అంటే ఉండేది చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే. ఈరోజు దేశంలో బయటికి పోయి ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఇప్పుడు ఎందువల్ల వాళ్ళందరూ బయటకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు? ఆ ఉద్యోగాలు లేకుంటే ఎరకి అయిపోదు. మేడం నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుందని మీ ఆలోచన? చంద్రబాబు నాయుడు. ఎందుకని మేడం? ఎందుకనంటే ఇంకా ఇప్పటి వరకు బాగుంటుందని వచ్చింది. ఇంకేం చెప్తాను, డెవలప్మెంట్ వారీగా బాగుంటుందని మా ఆలోచన అంతే. మెజార్టీ ప్రకారం అయితే ప్రస్తుతానికి హాఫ్ వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ మెజార్టీగా ఇంకా ప్రస్తుతానికి అధికారం ఉండే పార్టీ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అదే ఫామ్ అవుతుంది. సార్ నమస్తే. నెక్స్ట్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ ఆలోచన? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? మా అభిమానంతో బట్టి ఇంకేమిలా అభిమానంతోనేనా? ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు అభిమానంతో గవర్నమెంట్ నెక్స్ట్ ఏదొస్తే బాగుంటుందా? చెప్పేది బొమ్మ చూపిస్తే ఇద్దరు బొమ్మలు వేస్తే ఏ బొమ్మ బాగా చెప్పగలుగుతుంది. మా బోటు చదువులో ఏం చెప్తాము? నేను కూడా చదువుకోలేదు కదా. మాకు చంద్రబాబు వస్తే బాగుంటుంది. అది ఎందుకన్నా? అంతే. ఎందుకని అన్ని పనులు బాగా చేస్తున్నారని లేకపోతే బాగా చేస్తున్నాడో చేయలేదో అది ఆయన వస్తే బాగుంటుంది. రైట్. అక్క మీకు ఎవరు వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు. ఎందుకనక్క? దేనికైనా మాకు బాగుంటుంది చంద్రబాబు నాయుడు వచ్చి. ప్రతి ఒక్క వచ్చుకు జగన్ వచ్చే పోతే వచ్చిన వాళ్ళకు మళ్ళా రంగు వేసుకుంటూ ఇచ్చిండు. కొందరికి డబ్బులు తీసుకోకుండా ఇచ్చిండు. పాత వాళ్ళకి రంగులు వేసుకుంటే కొత్తగా కట్టుకున్న వాళ్ళకి ఏమి ఇలా. అది ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి మా ఆయనకి పింఛన్ వస్తున్నది. సార్ మా ఆయనకి పింఛన్ వస్తున్నది. ఇప్పుడు 10 నెలలు మా ఆయన చచ్చిపోయి ఇవ్వాలంటే నాకు పింఛన్ ఇలా. ఇచ్చేళ్ళకేమో ఎత్తుండ్రు, ఈ నెలకేమో ఆడ చూస్తుండ్రు. మళ్ళా జగన్ పార్టీ అంట, చంద్రబాబు పార్టీ అంట. ఏ పార్టీ ఉంటే అందరూ ఒకటే కదా.